హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా మనకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా కానీ చేసుకున్నారంటే ఇది ఊరగాయలాగా మనకు 1 ఇయర్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఏం తడి లేకుండా ఇలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి మీకు నేను. అందుకోసం 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా 2 టైమ్స్ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ పొడి క్లాత్ ఒకటి వేసుకొని ఇలా తడి ఏమీ లేకుండా పలచగా వేసి ఆరబెట్టుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 12 దాకా ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి మనం కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి. నాకు ఇవి బాగా కారం ఉంటాయండి, అందువల్ల నేను 12 వేసుకుంటున్నాను. మీరు తీసుకునే ఆకుకూరని బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 10 దాకా మెంతు గింజలు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయాయండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లోకి మరో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆరబెట్టి పెట్టుకున్న గోంగూర వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత మనకు ఆకులోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. మనం వేసినప్పుడు మనకు ప్యాన్ ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, చాలా తగ్గిపోయింది. గోంగూర అంతా కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. రోట్లో కూడా వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నా దగ్గర పెద్ద రోల్ అయితే లేదు. మీ దగ్గర కనుక అవైలబుల్లో ఉంటే రోట్లో చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. ఇందాక మనం ఆకుకూరలో ఆల్రెడీ వేసున్నాం కదా, ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఇలా ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసేసుకుందామండి. గోంగూర వేసిన తర్వాత ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి, కచ్చా పచ్చా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకు ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా చాలా బాగుంటుందండి. మనం ఎంత క్వాంటిటీ అయినా సరే ఇలా చేసి పెట్టుకున్నారంటే మీకు సంవత్సరం అయినా కూడా పాడవదండి. లంచ్ బాక్స్కి ఏం కూర చేయాలో తెలియనప్పుడు కూడా మనం క్విక్గా ఇది కలిపిచ్చేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి అండ్ ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.